ఆకాశరావణ అంటారు తెలుగులో, గమనించండి. హిందూ జీవన విధానంలో ప్రత్యేకమైన మాట ఇది. ఆకాశరావణ ఏమిటండి? ఎవరన్నా ఉత్తరం పేరు లేకుండా రాస్తే ఆకాశరావణ ఏంటి? ఓ పల్లెటూళ్ళలో ఓ తగాదా వచ్చింది. రామాలయం దగ్గర గద్దె మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు ఆ ఊరు పంచాయతీ సర్పంచ్. ఎంత చెప్పినా రెండు పక్షాల వాళ్ళు వినడం లేదు. ఆయనకు ఒళ్ళు మండింది. రేపు కనపడండి అన్నాడు. వాయిదా వేశాడు. ఒకరోజే 20 ఏళ్ళు వాయిదా వేయాలి. ఒకరోజే వాయిదా వేశాడు. రేపు రండి అన్నాడు. ఈ లోపు ఏం చేశాడంటే నౌకర్ని పిలిచాడు. తన తీర్పు ఏదో చీటీ మీద రాశాడు. దాన్ని మడత పెట్టాడు. తీసుకెళ్ళి రే, రామాలయం దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు చీటార కొమ్మని ఈ పొట్లం కట్టేయన్నాడు. కట్టాడు. రాత్రి కట్టించాడు నౌకరి చేత. తెల్లారాడు, అక్కడ కూర్చున్నాడు. అది తర్వాత ఎప్పుడు పడాలో అది ఏర్పాటు చేశాడు. నేను ఎంతకీ చెప్పలేకపోతున్నాను తీర్పు, ఎంతకీ చెప్పలేకపోతున్నాను, రామచంద్రమూర్తి చెబుతాడు అని రామాయణంలో వచ్చిన శ్లోకాలన్నీ చదవడం మొదలెట్టాడు. కాసేపు ఆ నౌకరు ఎలా కదిపాడు. ఆ పైనుంచి ఆ చీటీ పడింది. దాన్ని చదివి వినిపించాడు. రాముడు చెప్పాడు, ఈ తీర్పు చేయండి అన్నారు. ఆ పంచాయతీ సర్పంచ్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు. అంత గొప్పవాడు వాడు నిజంగా. అదే ఆకాశరావణ.